And thou shalt not bring an abomination into thy house, lest thou be a cursed thing like it. Thou shalt utterly detest it, and thou shalt utterly abhor it, for it is a cursed thing. ప్రియులారా, ఈ పాఠ్యభాగంలో దేవుడు చెప్పిన మాటలు ఇశ్రాయేలు పలి. దీనికి అనుకూలంగా ఇంకొన్ని వచనాలు లూకాసు వార్త నుండి చదువుతాం. లూకాసు వార్త, లూక్స్ గాస్పుల్, 8వ అధ్యాయం 41వ వచనం చదువుతాం. And behold a man, లూకాసు వార్త 8వ అధ్యాయం 41వ వచనం, 8:41. And behold a man came whose name was Jairus, and he was a ruler of the synagogue, and falling at the feet of Jesus besought him to come to his house. ఈ లూకాసు వార్తలోనే ఇంకా ఒక పాఠ్యభాగాన్ని చదువుకుంటాం. 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం చదువు. లూక్స్ గాస్పుల్ 19 chapter 5, 19వ అధ్యాయం 5వ వచనం. And when he came to the place, Jesus looked up and saw and said to him, Zacchaeus, make haste and come down, for today I must remain in thy house. ఈ పాఠ్యభాగాలన్నీ కూడా దేవుడు యేసు ప్రభువును నమ్మిన వారి పట్ల ఉద్దేశము కలిగి ఉన్న వెలుగును బోధిస్తారు. ఈ పాఠ్యభాగాల్లో ద్వితీయోపదేశ కాండములో మనం ముందుగా చదువుకున్నాం. ఏమంటామంటే, thou shalt not bring an abomination, అంటే హేయమైన దానిని తీసుకొని నీ ఇంటిలోనికి రావద్దు అని అంటారు. తీసుకొస్తే ఏమవుతుందంటే నీవు కూడా దానివల్ల లెస్ thou be cursed thing like it, హేయమైనది నీ ఇంట్లోనికి వస్తే నీవు కూడా దానివల్లే శపితముగా మారిపోతావు. దానిని thou shalt utterly detest it అని అంటాను. అంటే దాన్ని చక్కగా అది ఎలాంటిదో జాగ్రత్తగా చూడు అంటాం. దాన్ని సంపూర్ణంగా నిర్మూలించు, ఈ ఇంట్లోనికి రానియకుండా చూసుకొని దేవుడు వీరితో పలుకుచున్న మాటలు. దేవుడు ఇశ్రాయేలుతో చెప్పిన ఆజ్ఞల్లో ఆయన చాలా జాగ్రత్తగా కుటుంబాలను గురించి, ఇశ్రాయేలు వంశం కొనసాగించబడాలనే వెలుగులో ఆయన చాలా ఘనమైన మాటలు పలికినాడు. ఇల్లు ఆయనకు ఎంతో ప్రీతిగా ఉండింది కనుక ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞలను తిరిగి ఇశ్రాయేలు ప్రజలకు తిరిగి పునరుద్ధరణిచ్చి రెండోసారి మరలా బోధించుచున్న వెలుగులో ఆయన ఏం చెప్పినాడు అని అంటే, 5వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 11వ వచనంలో ఏముందంటే, thou shalt not idly utter the name of Jehovah thy God, for Jehovah will not hold him guiltless that idly uttereth his name. దేవుడు వారికి ఆజ్ఞలు ఇస్తూ మొట్టమొదటి ఆజ్ఞ ఏమన్నాడు అని అంటే, మీరు ఏ ప్రతిమకైనను నమస్కారం చేయొద్దు అని అన్నాడు. అది 5వ అధ్యాయంలో పైనుంచి చదువుకుంటా వస్తే ఆ మాటలు 8వ వచనం, and thou shalt not make thyself any graven image, any form of what is in the heaven, what is on the earth, what is in the water, and thou shalt not bow down, and thou shalt not worship it అని అంటూ, ఇదిగో మీరు అలాగూ చేస్తే నేను తరతరములకు మీ పైన ఉగ్రతను తీసుకొని వస్తానని దేవుడు తన ఉనికిని ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో గంభీరంగా చాటుకున్నాడు. He said, you should not have this. నన్ను మీరు సన్మానించాలి అని మాట్లాడి, నేను తప్ప ఇంకెవరు మీకు లేరు అని మాట్లాడి, అలాంటి దేవుడు నేను కాకుండా నా పేరు కూడా మీకు ఎలా ఉండాలంట, నా నామము
ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు అని అంటున్నాడు. ఇగో thou shalt not idly, అంటే దేవుడు he speaks about himself so powerful. యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో కూడా దేవుడు అనే వెలుగు మనకు అర్థం కావాలి కదా. దేవుడు అంటే ఎలాంటి వాడంటే నువ్వు నేను ఊరికే ఉచ్చరించే పదాలు కావు ప్రియ. మన ఇంటి వారిని పిలుచుకునేటట్టుగా, మనము మన బంధువులను, స్నేహితులను, మన పై అధికారులను పిలిచినట్టుగా దేవుడు అలాగూ పిలువబడడు, అలాగూ ఆయన చూడబడాలని ఇష్టపడడు ప్రియ. దేవుడు అనే పదమును మోషే చూసినాడు. మొట్టమొదటిసారిగా పర్వతమునెక్కి మిద్యాను దేశంలో ఆయన కొండ ఎక్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక మండుచున్న పొదను చూచినాడు. ఆ పొద ఎలాగుందంట, మండుతూ ఉంది. అక్కడికి వెళ్ళగానే దేవుడు ఆయనతో ఏమంటున్నా అంటే, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులను వదిలిపెట్టు అని అన్నాడు. దేవుడు అనే పదమును మనం ఉచ్చరించినప్పుడు ప్రియులారా, అది ఎంత జాగ్రత్తగా దానిని ఉచ్చరించాలో. ఈ లోకంలో చాలామంది చాలా రకాలైన గుంపులుగా దేవుని గురించిన పదములను మాట్లాడుతూ ఉంటారు. ఒక గుంపు, ఒక జాతి వారు ఏమంటారంటే అసలు ఆ పేరును తీయడానికి కూడా వారు అంత సుముఖత చూపియరు. ఇంకొక జాతి వారు ఏమంటారు అంటే దానిని ఒక జపముగా వాడుతూ ఉంటారు. ఇంకొక జాతిగా ఎట్లా వాడుతారు అంటే వాళ్ళకు నచ్చిన వెలుగులో, ఎవరికి నచ్చిన వెలుగులో దేవుని నామకరణను మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ మాట్లాడుచున్న వెలుగు, యేసు ప్రభుని నమ్ముకున్నవాడు దేవుని గురించి తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అని అంటే, ఈ భూలోక ప్రజలందరికీ కూడా దేవుడు అనే పదం అర్థమైతే, దేవుని నిజముగా వెతికే వారిగా ఉంటే, మొట్టమొదటిగా ఏం మాట్లాడుతున్నాడంటే నీవు thou shalt not, 8వ వచనం 5వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండములో 8వ వచనం ఏమన్నాడు అంటే, నీవు thou shalt not make thyself any, ప్రతిమను చేసుకొనకూడదు. నీవు చేసుకుంటావేమో. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఆర్మిష్ అనే ఒక గుంపు ఉండే, వారి ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, మాట్లాడినాక చాలా బాగా వారితో మాట్లాడుచు వారి మాటలు, వారి యొక్క ప్రశ్నలు చాలా బాగా అనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు ఏం చేశాను, ఒక ఫోటో తీసుకుంటాను నేను మీతో అంటే, నో 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 ప్లీజ్ ఫోటో తీసుకోవద్దు మాది అని. ఎందుకు అనంటే ఇమేజెస్ని మేము ప్రోత్సహించం, ప్రతిమలను మేము ప్రోత్సహించము అని అన్నారు. వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న గుంపే పిల్లలు. ఇక్కడ కూడా బైబిల్ ఏమంటే thou shalt not make, నువ్వేం చేసుకోదంట, మన ఇంట్లో మన తండ్రులు, మన తాతలు, మన అమ్మలు, మన నాయనలు అందరి ప్రతిమలు పెట్టుకుంటాం. దేవుడు మాట్లాడుతున్న మెలుగేందంటే thou shalt not make thyself, నీ కొరకు ప్రతిమనే చేసుకోకూడదు అని దేవుడు మాట్లాడు. అంటే దేవుడు నా ప్రతిమ కంటే ఇంకా వేరే ఏ ప్రతిమ అంత శ్రేష్టమైనది కాదు అని వెలుగు బోధిస్తూ ఉన్నాడు. దేవుని కంటే గొప్ప ప్రతిమ ఏదైనా మనుషులు భూలోకములో కనపరచగలరా? దేవుని కంటే ఉన్నతమైన వెలుగులో ఆయన గురించి మాట్లాడగలరా? బైబిల్ గ్రంథములో పరమగీతములు అడిగినారు, నీ ప్రియుని యొక్క గొప్ప విశేషం ఏమిటిది? వేరే ప్రియుల కంటే నీ ప్రియుని గొప్ప విశేషం ఏమిటిది అని అడిగితే, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000 మందిలో కాంక్షణీయుడు, అతడు ఎంతో హెచ్చైన వాడు, అందరికంటే సుందరమైన వాడు అని వర్ణించింది ప్రియుడు. ఆమె నా ప్రియుని ఫోటో ఇదిగో చూడు అని చెప్పి చూపించలే. ఇగో ఈ ఫోటో చూస్తే నీకు అర్థమవుతుంది ఎవరు అని చెప్పలేదు ఆమె. షీ స్పోక్ అబౌట్ ద వన్ హూమ్ షీ డిలైటెడ్ ప్రియులారా. ఆమె తృప్తి ఆనందమును పొందిన ఆ వెలుగును మాట్లాడింది. దేవుని గురించి నువ్వు నేను చెప్పుకోగలిగే వెలుగదంటే, నీ దేవుడు ఎవరు? హూజ్ యువర్ గాడ్? మా దేవుడు ఎక్కడున్నారని అన్యజనులు ఎందుకు మాట్లాడుకొనిచున్నారు? మా దేవుడైతే ఆకాశమందున్నాడు. కీర్తనకారుడు మాట్లాడతాడు, మా దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆకాశం. హౌ ఇస్ యువర్ గాడ్ అంటే ఆయన నామము కూడా ఉచ్చరించుటకు మాకు సెలవీయలేదయ్యా. అంత శ్రేష్టమైన వాడు. ఇళ్ళ మీద పేర్లు రాసుకుంటారు, గోడల మీద పేర్లు రాసుకుంటారు, ఎవరికైనా నామకరణ చేయాలంటే దేవుని పేరు రాసుకుంటారు. ఇష్టం వచ్చిన రీతిగా లోక ప్రజలందరూ కూడా దేవుని నామమును వాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఎన్నుకున్న విశ్వాస జీవితంలో సాగుతున్న మనతో ఏమంటున్నాడంటే, కుటుంబములను ఆయన కోరుకున్నాడు కనుక ఆ కుటుంబంలో ఏమంటున్నాడంటే, నేనే ఐఎమ్ యువర్ ఇమేజ్,
మీరు ఇంకా ఏ ఇమేజ్ని చేసుకోవద్దు. పరలోకంలో, భూమిలో, నీటి కింద కానీ, నీటిపైన కానీ, ఆకాశం అందు కానీ ఏ ఇమేజ్ మీకు ఉండకూడదు. ఐ షుడ్ బి యువర్ ఇమేజ్. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే ఇంకా ఈ భూలోకంలో ఉండే ఏ ఇమేజ్ కూడా, ఎలాంటి ప్రతిమ కూడా నా దేవునితో సంబంధించి, నా దేవునితో సమానంగా రాలేదు అనే గొప్ప వెలుగులో క్రైస్తవ కుటుంబాలు యేసు ప్రభుని నమ్మిన వాడు సాగాలనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వెలుగులో ఏమన్నాడంటే, ఇదిగో 11వ వచనంలో కుటుంబమును గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, thou shall not idly utter the name of Jehovah thy God. దేవుని నామ ఉచ్చారణ కూడా వ్యర్థంగా చేయకూడదు అంటారు. చాలాసార్లు మనము ఈ మాట ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం ఎలాగో యేసు ప్రభు వారి పేరును తీస్తాం, నా కుటుంబాల్లో నేను దేవుని మాటను ఎలాగో తీస్తాం. ఇప్పుడు చాలా ఏమంటారంటే ఫేమస్గా మాట్లాడుకునే మాటలు ఉన్నాయి. ఏమంటారంటే ఇంగ్లీష్లో హోలీ షిట్ అంటారు కొంతమంది. ఏంటది హోలీ షిట్? షిట్ అంటే అది విసర్జన ప్రియుల, జంతు విసర్జన కావచ్చు, మనుషుని విసర్జన. అది పవిత్రమైనది ఎట్లా అవుతుంది అంటే ఇంకా మాట్లాడతాడు, ఓ జీసస్ అని మాట్లాడతాడు, ఓ దేవా అని మాట్లాడుతూ ఉంటాం. మాటికి ఉచ్చారణ చేసే పదాలు ప్రియులు. భూలోకంలో యేసు ప్రభుని నమ్ముకున్నవాడు దేవుని పేరుని ఎలాగూ తీయాలంటే టేకింగ్ అవుట్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేర్ షుడ్ బి అ సర్కమ్స్టాన్సెస్. ఎలాంటి వాతావరణం ఉండాలంటే నేను దేవునితో మాట్లాడగలిగే వాతావరణంలో దేవుని పేరును తీయాలి. మోషేతో దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు నిలబడిన ప్రదేశం పరిశుద్ధమైనది, లీవ్ యువర్ ఫుట్వేర్. అంటే దేవుని ప్రాంగణంలో మనం వచ్చినప్పుడు, దేవుని మాటలను మాట్లాడాలనుకున్నప్పుడు, దేవుని నామకరణ తీయాలనుకున్నప్పుడు, యూ షుడ్ రిమెంబర్ ప్రియులారా దట్ ఐ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎలాంటి దేవుడు అంట, అసలు ఊహించలేనటువంటి వెలుగు ప్రియులారా. ఒక మాట మరి ఇశ్రాయేలీయులు ఏమన్నారు అని అంటే, దేవుడు మాట్లాడుతున్న మాటలను గురించి 5వ అధ్యాయంలో చూద్దాం. దేవుని వెలుగు ఎలాగుంది అని అంటే 24వ వచనం, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 20. దేవుడు ఎలాగున్నాడు, ఎలాగ మాట్లాడతాడు అంటే 23వ వచనం నుంచి చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 23వ వచనం నుంచి, and it came to pass when he heard the voice from the midst of the darkness and the mountain burned with fire, that he came near to me, all the heads of your tribes and your elders. And he said, behold, Jehovah our God has shown us his glory and his greatness, and we have heard his voice from the midst of the fire. We have seen this day that God talks with man and he lives. దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడంట? పర్వతం మీదికి దిగి వచ్చినాడు. ఆయన వచ్చేలాగా మాట్లాడుతుండ అగ్నిలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. అగ్నిలో నుండి ఎప్పుడైనా స్వరమును విన్నామా? బట్ హియర్ ఈస్ గాడ్. పిల్ల, నువ్వు మాట్లాడే దేవుడు, నేను మాట్లాడే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నేను మాట్లాడి ప్రకటించుచున్న దేవుడు ఎలాంటి వాడు అంటే హీ స్పీక్స్ ఫ్రమ్ ఫైర్. పిల్ల, ఇంకేమంటున్నాడు? వాళ్ళు ఏమన్నారు అని అంటే, అండ్ నౌ వై షుడ్ వి డై. 25వ వచనం, అండ్ నౌ వై షుడ్ వి డై, ఫర్ దిస్ ఫైర్ విల్ కన్స్యూమ్ us. ఈ అగ్ని మమ్మలను దహించి వేస్తుంది. ఇంకేమంటే, ఇఫ్ వీ హియర్ ద వాయిస్ ఆఫ్ జెహోవా అవర్ గాడ్ ఎనీమోర్, వీ షల్ డై. ఫర్ హూ ఇస్ దేర్ ఆఫ్ ఆల్ ఫ్లెష్ దట్ హస్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ living God speaking from the midst of the fire, as we and has lived అనంట. ఎవడైనా అగ్నిలో నుంచి మాట్లాడే స్వరమును విని బ్రతికినవాడున్నాడా? ఎంత గంభీరమైన వాతావరణమును దేవుడు ఇశ్రాయేలుకు తన ఉనికిని చాటుకుంటున్నాడు. అలాంటి గంభీరమైన వాని సన్నిధిలోనికే మనము కూడా వస్తాం ప్రియుల. మనమేదో కొత్త దేవుడి దగ్గరికి రాలే. ఒక పాట ఉండే చిన్నప్పుడు, కొత్త దేవుడు అండి అని పాడుతుండే. కొత్త దేవుడు కాదు ఇది, సేమ్ దేవుడు. ఏ దేవుడైతే భూమి పునాది వేయబడక మునుపు ఉన్నాడో, ఆయన ఉనికి ఉందో ఆ దేవుడే ఈ క్షణము, ఇప్పుడు, ఈరోజు, ఇక్కడ కూడా మనం అలాంటి ఉన్నతమైన దేవుని గణపరుస్తూ ఉన్నాం. హీ ఈజ్ నాట్ మోడిఫైడ్.
నువ్వు మార్చుకొని ఇప్పుడు అట్లాంటి కాదు అయ్యా దేవుడు, ఆయన మారినాడు, ఇప్పుడు ఆయన అలాగూ లేడు కాదు ప్రియులారా. నో, హీ ఈజ్ ద సేమ్ గాడ్. కానీ ఎలాగొచ్చినాడంట? ప్రేమపూర్ణుడుగా వచ్చినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. హీ బ్రింగ్స్ ద లవ్ టు యూ ప్రియులారా. ప్రేమను తీసుకొచ్చినంత మాత్రాన భర్తను ఏమని పిలుస్తారంట? పేరుతో పిలుస్తారు. ఏ జాన్సన్ ఇక్కడ రా, పేరుతో. రెనాల్డ్ ఇక్కడికి రా. దేవుడు నీ దగ్గరికి ప్రేమతో వచ్చినంత మాత్రాన, నీ భర్త నీ దగ్గరికి ప్రేమతో వచ్చినంత మాత్రాన, హౌ డూ యూ రెవర్, ఎలాగూ నువ్వు మాట్లాడతావు? హౌ డూ యూ స్పీక్ విత్ గాడ్ అని అంటా ఉన్నాడు. ఎవడైనా ఆ స్వరమును విని, అగ్నిలో నుండి వచ్చిన ఆ స్వరమును విని బ్రతుకుతాడా? ఇదిగో ఇప్పుడు మేము చెప్తున్నామయ్యా, ఓ మోషే, నువ్వు మాత్రమే దేవునితో మాట్లాడు. ఆయన ఏం చెప్తాడో ఆ సంగతులు మాకు చెప్పు. అక్కడ కింద అదే చెప్తారు పిల్లలు. మేము ఇక ఆ స్వరమును విని బ్రతకలేం. అగ్ని మాకు తగిలిందా మేము సరిపో. బట్ హియర్ ఇస్ అ వాయిస్ పిల్లలు. యేసు ప్రభు ఎలాంటి వాడు అని అంటే, నిన్ను నన్ను ప్రేమతో పిలిచినవాడు, నిన్ను నన్ను ప్రేమతో ఆయన తన ప్రాణమునిచ్చినవాడు, నిన్ను నన్ను ప్రేమతో చనిపోయినవాడు, నిన్ను నన్ను ప్రేమతో మన కొరకై ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అంత మాత్రాన మగ్ధలేని మరియలాగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనను ముట్టాలని ప్రయత్నం చేయవద్దు. అమ్మా, నన్ను ముట్టవద్దు, నన్ను ఇంకా ముట్టవద్దు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, అ పర్సన్. నువ్వు నేను వీక్షించగలిగేది. సిలువపై గుడ్ ఫ్రైడే నాడు సిలువ వేసి, ఈస్టర్ నాడు లేపి, క్రిస్మస్ పండుగ రోజు తొట్టిలో పెట్టి చేసే ఆ వెలుగులో ఇప్పుడు ఆయన లేడు. హీఈస్ నాట్ లైక్ దాట్. నువ్వు దేవుని యొక్క వెలుగు ఎంత గొప్పది అని అంటే, ఆయన ఆ వెలుగులో ఆయన మాట్లాడుతుంటే ఏమన్నాడు? కుటుంబమును గురించి నేను చదివినాను కనుక ఒక పదం అక్కడ చదవాలనుకుంటున్నాను కదా. 5వ అధ్యాయం 16వ వచనం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. హానర్ thy father and thy mother as Jehovah thy God had commanded thee. నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలంట? సన్మానించు. యు గివ్ దెమ్ ద రివర్ దట్ నీడ్స్ ప్రియులారా. ఇంకేమన్నాడు అని అంటే, అదే మాట్లాడుకుంటూ వచ్చి thou shall not, ఆయన చెప్పిన వెలుగులో ఇంకొక చక్కని మాట ఉంది ప్రియులారా. ద్వితీయోపదేశకాండంలో అంటాడు, ఇదిగో నీవు నీ ఇంటి వారి యొక్క దిగంబరత్వమును బయట పెట్టకూడదు అని అన్నాడు. thou shall not make the nakedness, thou shall not bring out the nakedness of thy near one అని అంటాడు. నీవు తల్లిదండ్రులను ప్రేమించాలా, తల్లిదండ్రులను సన్మానించాలా అంటూ thou shall not bring out the nakedness of your near ones. దేవుని ప్రేమించే వెలుగులో యేసు ప్రభువుని నమ్ముకున్న జీవితాలలో దేవుడు మాట్లాడుచున్న మాటలు ఏమన్నాడంటే, నీవు దేవుని ప్రేమించినట్లయితే ఏం చేయమంటున్నాడు? ఫస్ట్ కుటుంబాలలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీ తల్లిదండ్రులను సన్మానించు. నీ యొక్క దగ్గరున్న వారిని నీవు ఏం చేయాలంట? సన్మానించు అని మాట్లాడు. యేసు ప్రభుని నమ్ముకున్న జీవితాలలో, యేసు ప్రభును ప్రేమించిన మన జీవితాలలో, యేసు ప్రభు కొరకై సాగుచున్న కుటుంబాలుగా మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంట? దేవుడు మాట్లాడుతున్నాడు, thou should honor thy father and thy mother అన్నట్ట. thou should not bring out the nakedness. చాలామందికి ఇది అర్థం కాదు. నాకు కూడా ఒకప్పుడు అర్థం కాలేదు. యేసు ప్రభుని నమ్ముకున్నా కూడా నా జీవితంలో ఆ వెలుగేం అర్థం కాలేదు. యేసు ప్రభుని నమ్ముకొని భక్తి జీవితంలో సాగుతున్నప్పుడు, యువర్ పేరెంట్స్ ఆర్ ది బెస్ట్ పర్సన్స్ ఆన్ ది ఎర్త్ పిల్లలు. దేవుని గ్రంథం మాట్లాడుచున్న వెలుగులో యేసు ప్రభు మరి దేవుడు వారికి ఇచ్చిన వెలుగు ఏంటంట? thou should hearken, thou should honor your father and mother అని మాట్లాడు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు నీకు అవసరం లేదు ప్రియ. నీ తల్లిదండ్రులు ఎలాంటి వారు నీకు అవసరం లేదు. వాళ్ళు వద్దు అనుకుంటే నువ్వు ఈ భూలోకంలోనే ఉండవు. వాళ్ళు నిన్ను మాకు వద్దు అనుకునే వెలుగులో యూ విల్ నాట్ బి ఆన్ ది ఎర్త్ ప్రియ. అండ్ దేవుడు నీకు ఇచ్చిన వెలుగు ఏంటంట? యువర్ పీపుల్ ఆర్ దేర్, యువర్ నియర్. ఇది మరి సంఖ్యాకాండంలో ఒక మాట మాట్లాడతాడు పిల్లలు. దీని గురించే ఒకసారి మనం సంఖ్యాకాండంలో చూద్దాం పిల్లలు. సంఖ్యాకాండం
సారీ, లేవియాకాండం, క్షమించాలి, సంఖ్యాకాండం కాదు, లేవియాకాండం. ఇరవై ఒకటో అధ్యాయంలో దేవుడు పరిశుద్ధతను మాట్లాడుతూ ఇశ్రాయేల్ ప్రజలతో ఆయన సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు ఇలాగుండాలి, ఇలాగు పవిత్రంగా ఉండాలి అని చెప్తూ, ఎవడునే కానీ తన ఇంటి వారి విషయమై అపవిత్రత చేసుకొనకూడదు అని అంటాడు. 21వ అధ్యాయం 1వ వచనం. And Jehovah said to Moses, Speak unto the priests, the sons of Aaron, and say to them, There shall none make himself unclean for a dead person. ఇదిగో అపవిత్రమైన చనిపోయిన వాని కొరకై ఎవడును కూడా తను తాను అపవిత్రపరచుకొనకూడదు అని మాట్లాడుతాం. అంటే ఇది కుటుంబంలో ఎవడైనా మరి అక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీ ఇంటివారు అంటూ అక్కడ 2వ వచనంలో ఎక్సెప్ట్ ఫర్ హిస్ ఇమీడియట్ రిలేషన్ అని అంటాడు. ఇంట్లో చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారంటే, నీకు సమీపంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి నిమిత్తమై నువ్వు చేయవచ్చు, కానీ వేరే ఎవరి కొరకు కూడా నీవు అపవిత్రము చేసుకొనకూడదు. యేసు ప్రభువును నమ్ముకున్న వెలుగులో దేవుడు కుటుంబాలలో తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి వీళ్ళందరినీ కూడా ఎందుకు ఉంచినాడు అని అంటే, దేవుడు వారిని సన్మానించాలనే వెలుగుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఏమన్నాడు అని అంటే, అదిగో పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించు. ఇంకొక మాట ఏమంటామనంటే, ఇదిగో తల్లిదండ్రులారా మీ పిల్లలకు ఆవేశం, కోపమును రేపకండి అని మాట్లాడతాడు. 2 పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటేమంటా ఉన్నాడంటే నీ తల్లిదండ్రులను సన్మానించు అంటున్నాడు. రెండోది పిల్లలారా మీ యొక్క పిల్లలకు కోపమును మరి రెచ్చగొట్టవద్దు, వారిని రేపవద్దు అని మాట్లాడుతాడు. ఈ వెలుగులో దేవుడు ఇప్పుడు ఏమన్నాడు అని అంటే, అండ్ దౌ షల్ నాట్ బ్రింగ్ ఎన్ అబామినేషన్. దేవుడు తన ఉనికిని చాటి నీ ఇంట్లోకి ఇప్పుడు ఏం తీసుకురావద్దు అంటున్నాడు. ఎలాంటి హేయమైన వస్తువు తీసుకొని రావద్దు. దేవుడు అలాంటి ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ఏం జరిగిందంటే యెహోషువ గ్రంథంలో చూద్దాం కదా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదువు. యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 7 19th verse. My son, give, I pray thee, glory to Jehovah the God of Israel, and make confession to him. Tell me now what thou hast done, and keep it not back from me. And Achan answered Joshua and said, Indeed I have sinned against Jehovah the God of Israel, and thus have I done. I saw among the spoils a beautiful mantle of Shinar, and 200 shekels of silver, and a golden bar of 50 shekels weight, and coveted them, and took them, and behold, they are hid in the earth in the midst of my tent, and the silver under it. నీ ఇంట్లోకి ఏం రావద్దన్నాడు దేవుడు. నిబంధనలు ఇచ్చి దేవుడు ఎలాంటి గొప్పవాడు అని చెప్పి ఏమన్నాడంట, నీ ఇంట్లోకి హేయమైనది రావద్దు. ఆకాను అనేవాడు ఏకన్ ఏం చేస్తా ఉన్నాడంటే, ఏం తెచ్చినాడంట, ఆ మ్యాంటల్, మంచి వస్త్రము, వెండి, బంగారమును ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడంట. వీరు దోపుడు సొమ్ము యోర్దాన్ పట్టణంలో యుద్ధానికి వెళ్ళినారు. దేవుడు ఏమన్నాడంటే, యోర్దాన్లో ఉండే ఏ వస్తువును కూడా ముట్టకూడదు, ఏది తీసుకొని రావద్దు అని దేవుడు ఆజ్ఞయించాడు. మొత్తం కాల్చి బూడిది చేయాలని అన్నాడు, ఏది మిగలకూడదు అని అన్నాడు. ఆకాన్ అనేవాడు ఏం చేసినాడంటే, శపితమైన పట్టణపు యొక్క వస్తువులను తీసుకొని ఎక్కడికి వచ్చినాడంట, తన గుడారంలోనికి తీసుకొచ్చి ఎక్కడ పెట్టినాడంట, దాన్ని తవ్వి పాతి పెట్టినాడు అని రాయబడింది. యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో దేవుడు కోరుకుంటున్న వెలుగదంటే, లోక సంబంధమైన ఐహికమైన వస్తువులు నా ఇంటిలోనికి రావద్దు, ఏం రావద్దు అని దేవుని ఆజ్ఞ. ఏమైనది ఏది కూడా
నీ ఇంట్లోనికి రావు. దెన్ thou shalt not bring an abomination into thy house, lest thou be a cursed thing. నువ్వు శపితంగా మారిపోతావేమో, నువ్వు కూడా శాపమునకు గురి అయిపోతావేమో, తీసుకొని రావద్దు అని అన్నాడు. మన ఇంట్లోకి ఏమేమి తెచ్చుకుంటామో ప్రియుల, మీరు బయటికి వెళ్ళి ఇంటికి తెచ్చే వస్తువులు ఎలాంటివి ఒకసారి పరీక్షించాలి. నేను చాలా అంగడిలోకి పోతే వాడు పొద్దున్న ఏం చేస్తాడు, మంచిగా తన వస్తువులను తీసుకొని అంగడి మొత్తం తిప్పి ఇట్లా 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 అని ఒకటి చేసే, ఇంకోటి ఏం చేస్తాడంటే ఆడు కట్టుకోని కానీ అంగడికి పోతే అక్కడ వాడు చెప్పాల్సిందే చెప్తా ఉంటాడు. వాట్ డూ యూ బ్రింగ్ ఫ్రమ్ యువర్ నీ పరిధిలో నుండి నీ ఇంటిలోనికి ఏం తీసుకొని వస్తావు? ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఎందుకు నా ఇంట్లో రోగాలు వస్తున్నాయి, ఎందులో నా ఇంట్లో ఉన్నవారు ఇలాంటి పరిస్థితిలోకి వెళ్తా ఉన్నారు? డూ యూ థింక్ పిల్లలు? ఆకాన్ ఏం చేసినాడంటే బంగారం, వెండి, మంచి వస్తువులు ఇవి, అబ్బా నా భార్యకి చక్కని వస్తువులు చక్కగా ఉంటాయని తీసుకొని రావడం, బంగారము వెండి నా ఇంటి వారికి ఆస్తిని సమకూరుస్తున్నాను అని చెప్పి వెలుగులో తీసుకొచ్చి ఏం చేసినాడంట, ఈ హీటెడ్ ఇన్ ద హౌస్ పిల్లలు. దేవుని పిల్లలముగా లోక సంబంధమైనవి మన ఇంట్లోకి తీసుకొచ్చి ఏం చేస్తామంట, దాచి పెడతాం. ఫస్ట్ టైం నా లైఫ్లో ఏం చేసిందంటే 500 రూపాయల నోటు చూసినండి. ఇప్పుడు అందరు చూస్తారు, చిన్న పిల్లవాడిని కూడా 500 నోటు ఏందో తెలుసు. నేను నమ్ముకున్న కొత్త దినాల్లో పెళ్ళాను, తీసుకొచ్చి ఏం చేసినామంటే నేను నా భార్య తీసుకుపోయి లోపల దాచిపెట్టాను. గై ఎడిపోయిందో ఏమో, మళ్ళా దొరకలేదు. ఇప్పుడు దేవుని నమ్ముకున్న ప్రియబిడ్డలమైన మనము మన జీవితాల్లో లోక సంబంధమైన హేయమైనవి తెచ్చుకోవద్దని చెప్పడం లేదు, డబ్బులు పని చేయొద్దని చెప్పడం లేదు. యూ హ్యావ్ టు వర్క్, బట్ బీ కేర్ఫుల్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ హౌస్. ఆకాన్ తెచ్చుకున్నాడు, దాచిపెట్టినాడు. ఏమైందంట, అది అందరికీ పాకింది ప్రియుల. గుడారంలో తీసుకొచ్చి ఆకాను దాచిపెడితే అది ఎక్కడికి పోయిందంట, ఇశ్రాయేలీల గుడారం అంతట్లోకి పాకి వారు యుద్ధానికి వెళితే యుద్ధంలో ఏమైపోయినారంట, పరాజయమైనారు. యెహోషువ అక్కడ నిలబడి ఏం చేసినాడంటే బట్టలను చింపుకున్నాడు. అయ్యా ఇది ఏంది, నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడుతావు అన్నావు, మాకు జయమిస్తావు అంటే దేవుడు ఏమన్నాడంటే, మీలో ఒకడు శపితమైన వాటిని తీసుకొని వచ్చి ఉన్నాడు. చూడండి 13వ వచనంలో అంటాడు, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు, రైజ్ అప్, hallow the people and say, hallow yourself for tomorrow. Thus says Jehovah, God of Israel, there is an accursed thing in the midst of thee. నీకెందుకయ్యా ఇలాగూ పతనమైంది, నువ్వు ఎందుకు ఇలాగూ నష్టపోయినావు అని అంటే, మీ మధ్యలో ఏముందంట, శపితమైనది ఉన్నది. మీ మధ్యలో అది ఉంది. దేర్ ఇస్ అ కర్స్డ్ థింగ్ అమాంగ్ యూ. నీ ఇంట్లో ఏముందో ఒకసారి వెళ్ళి చూడండి పిల్లలు, మీకు అర్థమవుతుంది. మీరు తెలియక తెచ్చి ఉంటారో, తెలిసి తెచ్చి ఉంటారో. వాట్ డిడ్ యూ బ్రింగ్? నువ్వు బయటికి వెళ్ళి ఏం తీసుకొచ్చుకున్నావో, నల్ల తాళ్ళు కట్టుకున్నావో, తెల్ల తాళ్ళు కట్టుకున్నావేమో, నీకు తెలియకుండానే నీ బైబిల్లో ఏదో పెట్టుకొని తెచ్చుకున్నావేమో, నీకు తెలియకుండానే చాలామంది చేస్తారు, బైబిల్లో దాచిపెడతారు. అమ్మో ఇదిగో వాడు ఇచ్చి నీ బైబిల్లో దాచిపెట్టే ఏమైనా ఉంటే పోతుంది, దేవుని వాక్యం ఉందాడా అని అంటారు. కాదు, యూ ఆర్ బ్రింగింగ్ ఇన్వైటింగ్ థింగ్స్ ప్రిలర్. శపితమైన వాటిని ఏమంటామంటే మీ మధ్యలో దేర్ ఈజ్ అన్ అకర్స్ థింగ్ అని అంటాం. ఇప్పుడు ఏం చేయాలంట, ఆ అకర్స్ థింగ్ బయటికి వచ్చింది ప్రియుల. ఆకాను ఇంటి వారిని అందరినీ తీసుకొని ఏం చేసినారంట, అది ఎంత భయంకరమైన తీర్పు ప్రియులారా. 7వ అధ్యాయంలోనే 25వ వచనంలో, అండ్ Joshua said, how hast thou troubled us? Jehovah will trouble thee this day. ఏమంట, శపితమైన తెచ్చుకున్నావు కనుక ఇప్పుడు దేవుడు నిన్ను కూడా శపితముగా మారుస్తాడు, నిన్ను కలవరము లేపుతాడు, నీ జీవితము గందరగోళం అయిపోతుంది అని అంటా ఉన్నాడు. ఇదిగో, how thou troubled us, Jehovah will trouble thee this day, and all Israel stoned him with stone. రాళ్ళతో కొట్టి చంపి, అక్కడితో ఆగిపోయినారా? కాలేదు. అండ్ దే బర్న్డ్ దెమ్ విత్ ఫైర్. రాళ్ళతో కొట్టిని ఏం చేసినాడంట, అగ్నితో కాల్చేసినాడు. వాట్ అ సివియర్ జడ్జిమెంట్ ఇస్ దాట్.
మన జీవితాల్లో ఇది మనకు ఎదురు కావడం లేదా అంటే అంటారు, ఖచ్చితంగా ఎదురవుతా ఉంది. నువ్వు అలాంటి తీవ్రమైన శిక్షను పొందడం లేదు, కానీ ఆత్మీయంగా నిన్ను నీవు పరీక్షించుకో. ఎంత తీవ్రతకు, ఎంత ఉగ్రతకు నువ్వు వెళ్తా ఉన్నావు. హేమైనవి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమొస్తుందంట? ఉగ్రత అనేది కూడా దాని వెంబడే వస్తుంది ప్రియులారా. నువ్వు అలౌ చేస్తే ప్రియులారా, నువ్వు అలౌ చేస్తే అదేమవుతుందంట? ఫినిష్ అయిపోతుంది. భార్యాభర్తలుగా కూర్చొని నేను ఒక చిన్న మంచిది తెచ్చిన, ఇది మంచిది ఆరోగ్యానికి, మనం త్రాగుదామా అంటే భార్య అన్నది, నాకు నా దేవుడి కంటే మంచిది ఏమీ లేదు. ఏమంట? నా దేవుని సన్నిధి కంటే మంచిది ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేయాలా? భార్య తలుపు తీసి దాన్ని బయటికి పడేయాలి. సంతోషంగా చేసేది వేరు పిల్లల, దేవుని నామమున చేసేది వేరు పిల్లలు. నీ మాట, నీ ఇంటికి నీ భర్త వస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు? మంచిగా అల్లరిగా తిరిగి, అల్లరిగా బాగా ఫుల్గా తాగి ఇంటికి వచ్చినాడు. నువ్వేం చేస్తావు? వెల్కమ్ అని చెప్పి తలుపు తెరుస్తావా? యేసు ప్రభువుని నమ్ముకుని నీ కఠినమైన చర్యలు కొన్ని మారితే ప్రియులారా, సైతానుడు పారిపోతాడు. చేసిన స్త్రీలు ఉన్నారు బైబిల్లో. నేను చెప్పాలని బైబిల్ అంతా తీసి చెప్పాలి. హేయమైన వస్తువును తీసుకొని ఏం చేసినట్టు రాళ్ళతో కొట్టి అక్కడికి ఆగిపోలే. మేము అడ్డగుట్టలో సువారు చెప్పని పోయినాం రాళ్ళగూడ. ఆ గుట్టలో అంత అప్పట్లో గుడిసెలే ఉండేవి. ఇలా పోయి ప్రార్థన చేయని మా ఇంటికి రండి అని ప్రార్థన పిలిస్తే ఆ ఇంట్లో ఏముంది అంటే మంచిగా చిన్న గుడి కట్టుకున్నారు. గుడి కట్టుకొని ఇవన్నీ తీసేయండి సార్ మా ఇంట్లో నుంచి, అమ్మ మీకు అడుగుతున్నాం మీకు ఇష్టమైతేనే అని అంటే తీసేయండి. అంటే ఏమేమి ఉన్నాయంట? చిన్న చిన్న బొక్కలు, ఎముకలు గింతనే ఉన్నాయి పిల్లలు. దాని పక్కకు ఏముందంట? మంచిగా సారాసీస్ ఉంది. దాని పక్కకు పువ్వులు ఉన్నాయి. ఏమేమో ఫోటోలు పెట్టినారు. ఇవి తీసేయాలన్నా అంటే తీసేయండి సార్, మరి మీకేమైనా అవుతుందేమో చూడు. మాకేమవుతుందమ్మా, మాకేమీ కాదు. అంటే ఆ కుటుంబం ఎంత గొప్పగా ఎరిగింది అంటే, నా ఇంట్లో హేయమైనది ఏమైనా ఉందేమో, నీ పిల్లలు తెస్తున్నారేమో హేయమైనది, నీ భార్య తెస్తుందేమో హేయమైనది, నీ భర్త తెస్తున్నాడేమో హేయమైనది. మై ఫ్రెండ్, ఒకసారి ఉన్న చిన్న గుంపైనా కూడా ప్రియులారా, మన ఇంట్లోనికి ఏమొస్తా ఉంది? రాళ్ళతో కొట్టమంటా ఉన్నాడు. తీసుకుపోయి అడ్డగుట్టలో అది రాళ్ళ మీద కొట్టి పౌడర్ చేసి బాయిలో పడేసి ఆ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఇంకా ఊగరా, ఒక్కొక్కరికి ఊగుతున్నారు దయ్యాలు పెట్టిన వాళ్ళంతా. ప్రార్థన చేస్తే అన్నీ పోయినైపోయాయి. నీ ఇంట్లో నుంచి హేయమైన ముందు తరుము. అది ఎవరైనా కానీ పిల్లలు దేవునికి భయపడు. ఆ హేయమైన సంగతులను తరిమిన తర్వాత ఇంట్లో కూర్చొని ఏం చేయాలంట? ఇప్పుడు మాట్లాడు దేవుని గురించి. ఏముండేవంటే ఇంట్లో అన్నీ పారిపోతాయి. నథింగ్ విల్ బీ దేర్. లూకాసు వార్తలో మనం చదువుకున్న పాఠ్య భాగంలో 8వ అధ్యాయంలో ఏముందంటే, ఆయన అంటా ఉన్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా ఏం చెప్తా ఉన్నాడు ఆయన? అదిగో కమ్ టు మై హౌస్ అని 8వ అధ్యాయం 41 వచ్చిన లూకాసు వార్తలో, అండ్ బిహోల్డ్ ఎ మ్యాన్ కేమ్ హూస్ నేమ్ వాస్ జైరస్ అండ్ హీ వాస్ a ruler of the synagogue, and falling at the feet of Jesus besought him to come to his house. బతిమాలు కొనుచు ఉన్నాడు యేసు ప్రభును. ఏడికి రావాలని? ఇంటికి రావాలి. పనికి రారా పోయి, 1000 రూపాయలు వస్తాయి నీకు అని బతిమలాడతాడు. అన్నా నా ఇంటికి తినడానికి రా అన్న అని బతిమలాడతాడు. తాగడానికి రారా మస్తుగా చూసినామని బతిమలాడతాడు. యేసు ప్రభుని ఎప్పుడైనా ఇంటికి రమ్మని బతిమలాడినారా? ఆయన రావాలంటే నీ ఇంట్లో ఏముంది? ఈ ఇంట్లో ఏముందంట? దేవుని గ్రంథంలో రాయబడింది, ఈ ఇంట్లో యాయిర్ ఇంట్లో హేయమైనవన్నీ ఉన్నాయి పిల్లలు. మత్తయి సువార్తలో మాట్లాడతాడు ఆయన, యాయిర్ ఇంట్లో ఏముందంటే అన్నీ ఉన్నాయి. లోక సంబంధమైనవి ఏమేమి కావాలనో పిల్లలకు తీసుకొచ్చి అన్నీ ఇచ్చినాడు ఆయన. ఇది కాదు అది కాదు, పిల్లల గ్రోవిని వాయించేవాడు, అన్ని రకములైన వస్తువులు అక్కడ ఉన్నాయి. యేసు ప్రభు నీ ఇంట్లోనికి రావాలంటే హేయమైనవన్నీ నీ ఇంట్లోకి వస్తే, ఒళ్ళు చేసేవారు కూడా ఇంట్లో ఉన్నారు. హేయమైన వస్తువులు ఇంట్లోకి వస్తే ఇంట్లో ఎవరు ఉండరు ప్రియులారా? యేసు ప్రభు ఉండడు. నీ
నీకు దేవుడు మంచి పని ఇచ్చినాడు, ఉద్యోగం ఇచ్చినాడు, చదువు ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు. వేర్ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్? ఆత్మీయ జీవితం ఎక్కడికి ప్రయాణం అవుతావు? ఇంట్లోకి ఏం తెచ్చి పెట్టుకుంటున్నావు? ఇంట్లోకి ఎలాంటి వస్తువులు వస్తూ ఉన్నాయి? పిల్లరా, యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో మనం ప్రశ్నించాలి. మా ప్రయాణంలో మేము సాగుచున్న వెలుగులో పూలోడు వచ్చినాడు ఇంటి ముంగడి. ఎవరమ్మా? పూలు అనగానే అందరూ ఇట్లా కన్ను తెరిచినారు. పూలోడు వస్తే మా ఇంట్లోంచి ఒక స్త్రీ బయటికి పోయి పూలు కొని ఆ పూలోడు ఏం చెప్పినాడంటే ఆమెకి, అమ్మ ఈ ఇల్లు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎన్నడూ ఈ ఇంట్లో వచ్చి బయటకు పూలు కొనలే, నువ్వు ఎవరు తల్లి పూలు కొంటున్నావు అని. అంటే ఆమె షాక్ అయింది ఆ మాటలు విని. వచ్చి, అన్న క్షమించన్న, తప్పయింది, పూలోడు చెప్పేదాకా నాకు అర్థం కాదు పూలు తెచ్చుకోవాలని నేను ఇంటికి అనేది. యేసుప్రభుని నమ్ముకుంది, మళ్ళీ నమ్ముకున్న వాళ్ళు కాదని నేను మాట్లాడేది. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఏమంట, పూలు కొనుక్కొని పరిగెత్తుకుంటా పోయి పూలతో దేవుని తృప్తిపరచడం, లోక సంబంధమైన హేయమైన వస్తువులతో దేవుని తృప్తిపరచడం అనేది దేవుడు ఇష్టపడ్డాడు. ప్రియులారా, వాట్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ హౌస్? నీ ఇంట్లోనికి ఏమొస్తుంది? ఏమి మంచి వాసన కదా, ఇది పెడితే ఏమవుతుంది అంటే, హేయమైనవి నీ ఇంట్లోకి రాకుండా చూసుకో. నీ ఇల్లు బాగుండాలా, నీ కుటుంబంలో నీ పిల్లలు బాగుండాలా, నీ భర్త బాగుండాలా, నీ భార్య బాగుండాలా. ఎవరు రావాలంటే బతిమలాడుతున్నాడు ఈయన. యేసు ప్రభువా ఎక్కడికి రమ్మంటున్నాడు? సినిమాకి రా అని పిలవలే. యేసు ప్రభువా ప్రార్థనకు రా అని పిలవలే. మా సమాజ మందిరానికి రామని పిలవలే. ఆయన సమాజ మందిరపు అధికారి. ఏడికి పిలవాలా? సమాజ మందిరానికి రాయా అని పిలవాలా. బట్ ద ఇన్విటేషన్ ఈస్ గివెన్ హియర్ అవుట్ ఫర్ హిస్ హౌస్. పిల్లలు తన ఇంటికి రమ్మని ఆహ్వానం. ఎందుకు? దెర్ ఇస్ డెత్ ఇన్ యువర్ హౌస్. ఈ యాయి ఇంట్లో ఏముందంట? మరణం ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు పిల్లలు. మనకి నాకు కూడా ఇప్పుడు మనోడు వచ్చినాడు. వాట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద హౌస్? పిల్లలు చాలా అడుగుతారు. కనబడినవన్నీ కావాలని ఇష్టపడతారు. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఇవ్వకపోతే ఏడుస్తారు. వారు ఇవ్వకపోతే నిన్ను కింద మీద చేస్తారు. బట్ యాజ్ అ పేరెంట్, యాజ్ అ ఫాదర్, యాజ్ అ మదర్, ఏమైనది నువ్వు తీసుకొని వచ్చి ఇస్తున్నావు. ఈరోజు ఫోన్ ఇస్తే రేపు టీవీ ఇస్తావు, రేపు టీవీ ఇస్తే ఇంకేమైనా ఇస్తావు. దేవుని నమ్మిన ప్రియమైన ఇదిగో యాయిరు అడుగుతున్నాడు, కమ్ అంటే. యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నాడంటే 52వ వచనంలో ఆయన హీ సెడ్ డు నాట్ వీప్. ఏమన్నాడు యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళి? ఏడవవద్దు. ఇంట్లోకి ఏడుపు వచ్చేసింది. ఇంట్లోకి ఏమొచ్చిందంట? మరణం వస్తుంది. ఇంట్లో ఏమొచ్చిందంట? దుఃఖం కూడా వస్తుంది. వెన్ యు ఆర్ సారోఫుల్ అండ్ యువర్ హౌస్ laments, there is something which is contrary to God. దేవునికి వ్యతిరేకమైనది ఇంట్లో ఉన్నది కనుక దుఃఖము కూడా వచ్చింది. యేసు ప్రభు ఏమంటున్నాడంటే డు నాట్ బీ అఫ్రేడ్. అండ్ హీ సెడ్ డు నాట్ వీప్. అండ్ హీ టర్న్డ్ దెమ్ ఆల్ అవుట్ అండ్ టేకింగ్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్ cried out, child arise, child arise. బాయ్ అనలే, గర్ల్ అనలే. చైల్డ్ చిన్నదానా లెమ్మని ఇంగ్లీష్లో అని. బట్ ఇక్కడ ఏం రాయమంట? చైల్డ్ అంటే పిల్లలు అని అర్థం. అది స్త్రీ కానీ పురుషుడు కానీ. దేవుడు ఇంట్లో ఏం తీసుకొచ్చినట్ట? ఆనందమును తీసుకొచ్చినాడు. మనం లూకాసు వార్త 19వ అధ్యాయం ఇంకొక చిత్రపటం ఇక్కడ చదువుతున్నాం. ఇక్కడ ఏమంట? ఇక్కడ జక్కయ్య యేసు ప్రభు ఎవరో చూడాలని ఇష్టపడినాడు. ఎక్కడున్నాడు అంటే మరలా ఎరికోకే తీసుకొచ్చినాడు. ఆకాను ఎరికోలో శపితమైన వాటిని తీసుకొచ్చి ఇంట్లోకి ఏమొచ్చినాడంట? శాపమును తెచ్చుకున్నాడు. ఇప్పుడు రక్షకుడైన యేసు ప్రభు ఎరికోకే పోతున్నాడు. ఆనాడు ఆకాను ఇంటి వారిని అందరినీ రాళ్ళు కొట్టి కాల్చి దహించేసినారయ్యా. గాడ్ డిడ్ నాట్ వాంట్ దట్ టు హ్యాపెన్ అగైన్. పిల్లలు, ఎరికో శపితమైనది కాదు. నువ్వు శపితమైన వాడు కావు. నువ్వు ఇంకా దేవుని కొరకై దేవుని బిడ్డగా నిలబడుటకు దేవుడు నిన్ను కోరుకున్నాడని చెప్పి. అండ్ 19వ వచనం మొదటి భాగంలో రాయబడింది, he entered and passed through Jericho. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడ?
ఎరికోలో ఏం కనబడిందంట ఆయనకు? అండ్ హీ సా జాకియస్. జాకియస్, మేక్ హేస్ట్, కమ్ డౌన్, టుడే ఐ మస్ట్ రిమైన్. నేను వస్తానంటలేను, నేను నీ ఇంట్లో ఈరోజు ఉండాలా. ఐ మస్ట్ రిమైన్ ఇన్ యువర్ హౌస్. ఏ ఇల్లు అంట? వెండిని దాచిపెట్టిన ఇల్లు. ఏ ఇల్లు అని అంటే బంగారమును దాచిపెట్టిన ఇల్లు. ఏ ఇల్లు అంటే వస్త్రములను దాచిపెట్టిన ఇల్లు. ఏ ఇల్లు అంటే రాళ్ళతో కొట్టి చంపిన ఇల్లు. ఏ ఇల్లు అంటే అగ్ని చేత కాల్చి భయంకరమైన శిక్ష విధించిన ఆ ఇంటిలోనికి నేను ఇప్పుడు ఐ మస్ట్ రిమైన్ అంటా ఉన్నాడు యేసు. ఎంత గొప్ప ప్రేమ చూడండి ప్రియుల. కఠినమైన తీర్పులను తీర్చుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటా పోయి నువ్వు రావాలా అని ఆయనను బతిమాలినాడు. యేసు ప్రభు నువ్వు బతిమాలుకున్నాడు, నా ఇంటికి రా, నా ఇంటికి రా. ఈ భూలోక సంబంధమైనవన్నీ హేయమైనవే ప్రియుల. బట్ వాట్ షుడ్ కమ్ అంట? నౌ ఐ మస్ట్ రిమైన్ ఇన్ యువర్ హౌస్. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇప్పుడు నీ ఇంట్లో ఉండాలా. ఐ మస్ట్, నేను ఖచ్చితంగా నీ ఇంట్లో ఈరోజు ఉండాలి. అది తర్జుమా ప్రియుల. నేను నీ ఇంట్లో ఉండాలి. యేసు ప్రభు నీ ఇంట్లో ఉండాలా అని యేసు ప్రభు కోరుకునే వాతావరణం నీకుండాలి. కానీ కాంక్ష ఏముండాలంట? ఐ నీడ్ టు సీ జీసస్. యేసు ప్రభు ఎవరో చూడాలని. యేసు ప్రభు ఎట్లా ఉంటాడు నేనైతే చెప్పలేను ప్రియుల, హౌ హీ విల్ బీ. బట్ ఐఎమ్ కాన్షియస్, నేను మెలకువ కలిగి ఉన్నాను ఆయనను చూస్తాను. ఏమంట? మెలకువ కలిగి ఉన్నాను. కేజ్రీవాల్ అమ్మ పోయిన వారం హాస్పిటల్లో బాగాలేక పడుకొని ఉందంట. హాస్పిటల్ బెడ్లో పడుకొని ఉంటే కళ వచ్చింది ఆమెకి. ఏమొచ్చిందంట కళ? దేవదూతలందరూ వచ్చినారంట. వచ్చి ఇంకా యేసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకొని పోతా ఉంటే ఇంకా యేసు ప్రభును చూస్తానని కానీ ఆమె ఎంత సంతోషం, ఎంత ఆనందముతో ఆ దృశ్యమంతా చూస్తూ ఉందంట. ఎవరిని చూడాలని? యేసు ప్రభుని చూడాలి. మెల్లగా కాలు అట్లా గోడకు తగిలింది. ఏం తగిలింది? కాలు ఎక్కడ తగిలిందంట? గోడకు తగిలితే మేలుకొచ్చి, నీ అమ్మ ఇక్కడనే ఉన్నానా, నేను వెళ్ళిపోయింటే బాగుండు కదా. యేసు ప్రభు ఎవరో చూడాలనుకున్నాడు. ఎవరు? చక్కే. ఇవన్నీ అనుభవాలు, కల్పన కథలు కాదు, మన జరిగిన చిత్రపటం నేను చెప్తాను. యేసు ప్రభు ఎవరో చూడాలి అనే కాంక్ష నా కుటుంబానికి, నా పిల్లలకు, నా ఇంట్లో ఏమైనవన్నిటినీ కూడా పారద్రోలి నేను దేవుని కొరకై నిలబడినప్పుడు ఐ మస్ట్ రిమైన్. ఎవరుంటారంట? నేను ఖచ్చితంగా ఇంకా నీ ఇంట్లో ఉంటాను. యేసు ప్రభు ఒక్కసారి నీ ఇంట్లోకి వచ్చినాడా ఎవ్రీథింగ్ విల్ రన్ అవే పిల్ల. పక్కకున్నాడు గొనుగుతాడు నీ గురించి. యేసు ప్రభు నీ ఇంట్లో ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే నీ పొరుగువారు నీ గురించి మాట్లాడతాడు. ఈడేందబ్బా బైబిల్ పట్టుకొని పోతున్నాడు, పెద్ద భక్తుడు వచ్చినాడు రా నాయన అని ఫస్ట్ నిన్ను గురించి నీచంగా ఎందుకు మాట్లాడతారు అంటే నీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు కనుకనే ప్రియుల. నిన్ను గురించి మాట్లాడతలేరు అని అంటే ఐ డోంట్ నో ప్రియుల, ఏమైనా ఉన్నాయి నీ ఇంట్లో. యేసు ప్రభు లేడు. యేసు ప్రభు లేడు కనుక ఏమైనవన్నీ ఉన్నాయి ప్రియుల ఇంట్లో. యేసు ప్రభు ఉంటే ఏమంట? అక్కడ మాట్లాడినారు పక్కకున్న వాళ్ళందరూ కూడా ఏమంటా ఉన్నారంటే 7వ వచనంలో, 19వ అధ్యాయం లూకాసు వార్త 7వ వచనంలో, and all murmured when they saw it, saying, he has turned into lodge with a sinful man. ఎవరింటికి బస చేయడానికి వెళ్తున్నాడంట? పాపి అయిన మనిషిని ఇంటికి బస చేయించకు వెళ్తున్నాడు. కానీ యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంట? 10వ వచనంలో రాయబడి, for the Son of Man has come to seek and save that which is lost. యేసు ప్రభు ఏం చెప్పినంట? నశించిన దానిని కాదు వెతకడానికి వచ్చింది ఆయన. నశించిపోయింది ఆల్రెడీ అయిపోయా, దాన్ని ఏం వెతుకుతావు ఆయన? నువ్వు యేసు ప్రభు నశించిన దానిని వెతకడానికి రాలేదు పిల్లలు. హీ కేమ్ టు సీక్ అండ్ సేవ్. వెతకడానికి వచ్చినాడు. నశించిన దానికోసం రాలే యేసు ప్రభు, ఆయన వెతకడానికి వచ్చినాడు. ఎవరిని వెతకడానికి వచ్చినాడంట? ఇగో జాకియస్ని వెతకడానికి. తప్పిపోయిన దానిని రక్షించుటకు వచ్చినాడు పిల్లల. యేసు ప్రభు ఈ భూలోకంలో నశించిన దానికోసం రాలే. ఆయన దేని కొరకు వచ్చినాడంట? వెతకడానికి వచ్చినాడు. ఆయన ఏం వెతుకుతున్నాడంటే
ఐ షుడ్ బి దేర్. హేయమైనవి నీ ఇంట్లోకి రావద్దు అని దేవుడు మోషే కాలంలో ఆజ్ఞలు ఇచ్చిన ఆ ఆజ్ఞనంతటిని నెరవేర్చుటకు ఇదిగో ఒక పవిత్రమైన వాడు, సత్యమైన వాడు, నిజమైన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకై రక్తం కార్చినవాడు, నీ కొరకై చనిపోయినవాడు, నీ కొరకై సమాధి చేయబడి తిరిగి లేచినవాడు నీ ఇంట్లో ఉండుటకై ఇదిగో ఐ మస్ట్ ఖచ్చితంగా నీ ఇంట్లో ఉండాలని వస్తున్నాడు. ఎవరైనా అంటే యేసు ప్రభు. కానీ నీ కాంక్ష ఏముండాలంట? యేసు ప్రభు వస్తాడు. హీ విల్ కమ్, ఐ విల్ గో అండ్ సీ. ఆయన ఎవరో చూడాలని ప్రయత్నం చేసినాడు, చెట్టు ఎక్కినాడు, నానా రకాలైన మార్గాలు ఎన్నుకున్నాడు. కానీ యేసు ప్రభు ఆయన దృష్టి ఆయన మీద పడి యేసు ప్రభు నిన్ను చూస్తున్నాడో లేదో ఒకసారి చూడు పిల్ల. యేసు ప్రభు నిన్ను చూడగలిగే ప్రదేశంలో నువ్వు ఉన్నావా? ఈజ్ క్రైస్ట్ లుకింగ్ అట్ యూ పిల్ల. చూడకుండా ఏదైనా అడ్డుగోడలు ఉన్నాయేమో, మబ్బులు ఉన్నాయేమో, ఆల్ యూ నీడ్ టు కరెక్ట్. ఏమైనవి నీ ఇంట్లోనికి రాకుండా ఉండాలి అంటే యేసు ప్రభువే రావాలి. ఎక్కడికి వచ్చినాడే యేసు ప్రభు? ఎరికో పట్టణంలోనికి వెళ్ళినాడు. ఎంత అద్భుతమైన రక్షకుడు యేసు ప్రభు. ఏ దేశమునైతే శపించినాడో యెహోషువ, ఏ దేశంలోని వస్తువులు వద్దన్నాడు యెహోషువ, ఏ దేశంలోని వస్తువుల కొరకై ఆకానును తన ఇంటి వారినందరినీ రాళ్లతో కొట్టి చంపినారో ఆ దేశమునకే యేసు ప్రభువే. ఎంత గొప్ప ప్రేమ! ఇంత ప్రేమ కలిగిన వాడు నీ ఇంటిలో, నీ హృదయంలో లేకపోతే యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ లాస్. నష్టం వస్తుంది. నీ ఆ ఇంట్లో నీవు సన్మానించే వ్యక్తులు లేకపోతే నీకు నష్టం వస్తుంది. నీకు నీ ఇంట్లో దేవుని పిల్లలు అనే వెలుగు లేకపోతే యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. మై ఫ్రెండ్, యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితాలు, తల్లిదండ్రులను సన్మానిస్తాం, మన ఇంటి వారి దిగంబరత్వమును బయట పెట్టకుండా చక్కగా మనం దేవుని కొరకు సాగుదాం. ఏమైన వస్తువులు నా ఇంట్లోనికి రాకుండా యేసు ప్రభును బతిమాల్దాం. యాయీరు బతిమలాడినట్టు అదిగో యేసు ప్రభుని చూడాలనుకున్న జక్కయ్యలా పరిగెత్తుకున్నా పోయి యేసు ప్రభు ఐ మస్ట్ రిమైన్ ఇన్ ద హౌస్. ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నాడు, నిన్ను రక్షించాలని ఇష్టపడుతుంది. కనుక అలాగ చేసి దేవుని సన్నిధిలో దీవించబడుతుందాక దేవుని మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్.